ఏదైనా జరగాల దాన్ని పరిష్కరించాలని చేయాలని అలా నేను చక్కగా సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చిన దానికి మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు అప్రిషియేట్ చేస్తున్నారు. దాన్ని కూడా కామెంట్ చేస్తున్నారంటే ఇంకా అసలు వాళ్ళకి జ్ఞానం లేనట్టే. ఇలాగే మాట్లాడుతుంటే ఆ 11-0 అవుతాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ నిన్న సీఎం గారు ఇన్స్పెక్షన్ చేశారు. ఈ నెల 18వ తేదీ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో సీఎం గారి సమక్షంలో సిఆర్డిఏ జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. జిఏడి అసెంబ్లీ యొక్క సెక్రటరీకి అసెంబ్లీ చైర్పర్సన్కి దాన్ని యాక్చువల్గా కౌన్సిల్ చైర్పర్సన్ యొక్క సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. చేసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో లాటరీను వాళ్ళ సిస్టంలో దాన్ని కమిటీ చేస్తారు. అక్కడ చక్కగా ఏర్పాటు చేసాము. వాళ్ళు అసెంబ్లీకే రావట్లా. అసెంబ్లీకే రాని వాళ్ళు అసలు ఆ మాట మాట్లాడటానికి లేదు. అసెంబ్లీకే ఈసారి కూడా అసెంబ్లీకి రావన్నారు. ప్రజలు ఎందుకున్నారండి? అసెంబ్లీ ఎందుకు ఉండేది? ప్రజల యొక్క సమస్యలని, ప్రజా సమస్యలని అసెంబ్లీలో రైజ్ చేసి, డిస్కస్ చేసి, డిబేట్ చేసి, చట్టాలు చేస్తే చట్టాల రూపంలో ప్రజలకి సేవ జరగద్ది. అసలు అసెంబ్లీకే రానప్పుడు చట్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో గెలిచారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తెరాలంటే ఎట్లా? వాళ్ళు వచ్చి అక్కడ డిస్కస్ చేయాలా, చట్టాలు చేయించుకోవాలా, అది జీవోలు ఇవ్వాలా, పనులు జరగాల. అసలు అసెంబ్లీకే రావట్లేదంటే అసలు శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకోవటమే వాళ్ళు చేసిన తప్పు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటం. ఓకే, అమరావతిలో ఏ తప్పు జరగలేదండి. చాలా క్లియర్గా కోర్టు కూడా క్లియర్గా ఇచ్చేసినాయి గ్రీన్ సిగ్నల్. అందువల్ల అమరావతిలో చాలా చక్కగా ఈరోజు పనులన్నీ జరుగుతున్నాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మంత్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లో ఐఏఎస్ ఆఫీసర్ల టవర్స్ కూడా ఇస్తున్నాం. ఆ తర్వాత మంత్లో గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్ల భవనాలు కూడా ఎవ్రీ మంత్ కొన్ని యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అంటే 2014-19లో 500 కోట్లు కేంద్రం ఇచ్చేటట్టుగా 500 ప్రతి కార్పొరేషను గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా పెట్టారు. కేంద్రం మాత్రం 500 ఇచ్చేసింది. దాన్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేసింది డబ్బులు రకరకాలుగా. ఈ డిపార్ట్మెంటే కదా అన్ని డిపార్ట్మెంట్లను అట్నే చేసింది. అయితే దాన్ని ఏం చేయాలనేది ఇప్పుడు యాక్చువల్గా బ్యాలెన్స్ చేయడానికి అనేక మార్గాల్లో ఆలోచిస్తున్నాం. దాని మీద ఒక డెసిషన్ తీసుకుని ముందుకు పోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా చేయకుండా ఉంటున్నా ఇప్పుడు 16,000 టీచర్ పోస్టులు ఇస్తే వాళ్ళు భరించలేక ఆ 16,000 కుటుంబాలు సంతోషంగా ఉంటే భరించలేక నానా రచ్చ చేస్తున్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా తొందరలో రిలీజ్ చేస్తారు. నేను కూడా దాంట్లో మంత్రిని. ఆల్రెడీ ఆ యువ నాయకుడు లోకేష్ గారు ఆయన కూడా దాన్ని యాక్చువల్గా మెయిన్గా దాంట్లో కమిటీలో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేశారు, త్వరలో రిలీజ్ చేస్తారు. దాని ద్వారా అనేక మందికి జాబ్స్ రావడం జరుగుతుంది. నిన్న సీడ్ యాక్సెస్ రోడ్ ఇనాగరేషన్కి ఎమ్మెల్యే భవనాలు ఇన్స్పెక్షన్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్నే పోయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసి రమ్మన్నారు. నేనే వారి దగ్గరికి పోయాను, వారితో చెప్పాను. వారు చాలా హ్యాపీగా చెప్పి అయితే వారి యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి విశాఖపట్నంలో వరల్డ్ ఎలిఫెంట్స్ డే ఉంది. దానికి కేంద్రం నుంచి మంత్రి గారు కూడా వస్తున్నారు. అందువల్ల నేను పోక తప్పదు. అందువల్ల నా విషయస్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తానని నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఫోటో తీసి అప్పుడే సోషల్ మీడియా వాళ్ళకి నా ముందే చెప్పారు, ఇలా నేను ఆడికి పోవాల్సి వస్తుంది, ఎక్కడికి విశాఖపట్నం పోవాలా, నా కన్సర్న్ సబ్జెక్టేను, అంతేకాని కేంద్ర మంత్రి గారు వస్తున్నారు కాబట్టి పోక తప్పదు, ముందు ఫిక్స్ అయిందని
నా ముందే విషయం చెప్పడం జరిగింది. అయితే కొన్ని పేపర్లు ఏ రాశారో వాళ్ళకే తెలియదు, ఎందుకు రాసారో తెలియదు. నేనే యాక్చువల్గా పోయింది, నేనే ఇన్వైట్ చేశా. గవర్నర్ ముఖ్యమంత్రి గారు నీ డిపార్ట్మెంట్ కాబట్టి నువ్వే పోయి వారిని ఇన్వైట్ చేశారని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. 123 మున్సిపాలిటీస్కి ఎలక్షన్ జరపాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్. కోర్టులో ఏదైతే కేసులు ఉందో దాని మీద స్పెషల్గా లాయర్లను పెట్టి యాక్చువల్గా ఫోకస్ చేస్తున్నాం. త్వరలో ఆల్రెడీ విశాఖపట్నం అయితే డీలిమిటేషన్స్ క్లియర్ అయింది. రేపు సోమవారం కూడా కొన్ని ఉన్నాయి, మిగతావి కూడా ఈ మంత్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ చేసి అన్నిటికీ త్వరలో ఎలక్షన్ జరపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.